రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇది సవాల్తో కూడుకున్నటువంటి బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఏడాది తర్వాత ఎన్నో అంచనాలతోటి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్ కనుక చూసినట్టయితే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏం చెప్పినప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది అనేటువంటి ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరం 2,91,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రతిపాదించి దాన్ని 2,66,000 కోట్లకి కోత కోశారు సవరించినటువంటి బడ్జెట్లో. ఈ సంవత్సరం 3,04,000 కోట్లు, అంటే గత సంవత్సరం ప్రతిపాదించిన దాంతో 2,91,000 కోట్లు అయితే ఈ సంవత్సరం ఇంకొక 15,000 కోట్లు పెంచారు. అయితే సవరించిన దాంతో పోలిస్తే ఎక్కువ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ద్రవ్య లోటు 54,000 కోట్ల రూపాయలుగా చూపించారు. ఆ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటి $1 మిలియన్ ప్రశ్న. జనం మీద భారం మోపాలి, లేకపోతే అప్పుల ద్వారా తీసుకురావాలి. అప్పుల ద్వారా తీసుకురావడానికి ఇప్పటికే FRBM లిమిట్స్ మించి ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ అంటే కార్పొరేషన్స్ లేకపోతే ఇతర హామీగా ఉన్నటువంటి రుణాలకు సంబంధించి కూడా అవి కూడా గణనీయమైనటువంటి మొత్తాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా కలుపుకున్నట్లయితే దాదాపు 40% వరకు రుణాలు ఉండేటువంటి పరిస్థితి ఇవాళ మనకి కనిపిస్తాం. FRBM అంటే ప్రభుత్వం నేరుగా తీసుకునేటువంటి హామీగా తీసుకునేటువంటి రుణాలు. మొత్తం బడ్జెట్ లో చూపించింది 5,05,000 కోట్లు FRBM పరిధిలోకి వచ్చేటువంటి రుణాలు, ఒక 3,01,000 కోట్లు కార్పొరేషన్లకు హామీగా, మొత్తం 8,06,000 కోట్ల రూపాయలని 2026 మార్చి నాటికి ఉంటాయని చెప్పేసి ప్రొజెక్షన్ లో చూపించారు. 8 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 50,000 కోట్లు, అంటే ప్రస్తుత వర్తమానం మార్చి 31 దాంతో ముగిస్తే 51,000 కోట్లు అదనంగా పెరుగుతాయని చెప్పేసి అందులో చూపించారు. మరి 54,000 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు, ఫిస్కల్ లోట్ అని చెప్పి అందులో ఉన్నది బడ్జెట్ లో. ఆ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటిది ప్రశ్న. అందువల్ల డెఫినెట్ గా మహిళా బడ్జెట్ కి గతంలో కూడా BRS ప్రభుత్వం ఇదే చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు 40,000 కోట్లు రావాలి, 50,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి బడ్జెట్ లో చూపించడం, చివరికి ఏడాది చివరికి వచ్చేసరికి కొత్త బడ్జెట్కి వచ్చేసరికి అవన్నీ కోత పెట్టి రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈసారి అటువంటి ఎక్కడ ఆ విధమైనటువంటి పదజాలం ఎక్కడ నాకు కనిపించలేదు. కానీ ద్రవ్య లోటు మాత్రం 54,000 కోట్లు చూపించారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారనే దానికి మరి పాలక పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. రెండోది ప్రాధాన్యతా క్రమం అంటే ఏమిటి? తెలంగాణలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. ఈ నీళ్లకు సంబంధించి 2023-24లో ఖరారైనటువంటి లెక్కల ప్రకారం 29,000 కోట్లు ఖర్చు పెట్టారు. బడ్జెట్ లో చెప్పినవే, నా సొంత లెక్కలు కాదు. ఈ సంవత్సరం అంటే రేపు మార్చి 31 తోటి ముగిపోయేటువంటి సంవత్సరంలో 21,000 కోట్లకి అది చూపించారు. వచ్చే ఏడాది 22,000 కోట్లు అని చెప్పేసి చూపించారు. మరి ఎప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, లేకపోతే నీటి సమస్య లేదా కృష్ణా జలాల వినియోగం లేదు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఆ నీటిపారుదల రంగానికి అంత తక్కువ నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు ఎలా పూర్తవుతాయి? రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కానీ లేదా ఇంకొక సంస్థ ముందు కానీ ఇదిగో మా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి, మాకింత కృష్ణా జలాలు వాటా కావాలని ఎట్లా అడుగుతారనేటువంటి ప్రశ్న. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 24,000 కోట్లు అని చెప్పారు. అందులో మళ్ళా రైతు భరోసా విడిగా చెప్పింది 18,000 కోట్లు. అంటే 18,000 కోట్లు రైతు భరోసాకి ఇస్తే మొత్తం వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఇతర బడ్జెట్ అంతా కూడా 6,000 కోట్ల రూపాయలు.
వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రంలో అంత తక్కువ అమౌంట్ కేటాయిస్తే వ్యవసాయ అభివృద్ధి ఇతర పథకాలు ఎట్లా సాగుతాయి అనేటువంటి ప్రశ్న. అందువల్ల మొత్తం మీద చాలా కసరత్తు చేసినటువంటి ఈ బడ్జెట్లో సూపర్ 6లో ముఖ్యమైనటువంటి పథకాలకు వేటికి కూడా ఇదిగో మా రోడ్ మ్యాప్ ఇది, పలానా సంవత్సరం పలానా నెలలో అమలు జరుపుతామనేటువంటి ఆ విధమైనటువంటి ఇండికేషన్ కానీ అది కూడా లేదు. అయితే గత బడ్జెట్లో కేటాయింపులు, ఈ బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి పూర్తి డీటెయిల్డ్ బడ్జెట్ ని పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. జస్ట్ బ్రీఫ్ అనేటువంటి వివరాలను చూసి మాత్రమే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. కోటేశ్వర గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, బడ్జెట్ అమలు చేయాలంటే సామాన్యుడిపై పన్ను భారం తప్పనిసరి అన్నారు. అయితే ఆ పన్ను భారం ఏ మేరకు పడనుందంటారు? అంటే ఇప్పటికే అసలు పెరుగుతున్నటువంటి ధరలతో సామాన్యుడు సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు రోజా గారు, ఇప్పుడు మన ఎక్సైజ్ కు సంబంధించి వచ్చే ఏడాది బడ్జెట్ లో చూపించినటువంటి మొత్తాలతో పోలిస్తే ఎక్సైజ్ అంటే బీర్లు లేకపోతే విస్కీ ఇట్లాంటి వాటి మద్యం ధరలు దాని ద్వారా పెంచేటువంటి అవకాశం లేదనేటువంటిది ఒక ఇండికేషన్. ఎందుకంటే దానిలో పెద్దగా పెరుగుదలను చూపించలేదు. ఈ సంవత్సరం ఎంత ఉంటుందో వచ్చే ఏడాది కూడా ఇన్ఫ్లేషన్ అనుగుణంగానే స్వల్పమైనటువంటి పెరుగుదల ఉంది తప్ప పెద్ద గొప్పగా లేదు. అందువల్ల ఎట్లా ఇప్పుడు ఈ 54,000 కోట్ల ద్రవ్యలోని ఏ విధంగా పూర్తి చేస్తారు? దీనికి 2 రకాలు. ఒకటి, ప్రజల మీద వేరే రూపాల్లో, ఏ రూపాల్లో వేస్తారో మనకు తెలియదు, వేరే రూపాల్లో భారం అన్నా వేయాలి. లేకపోయేట్లయితే ఇప్పుడు అమలు జరుపుతున్నటువంటి పథకాలకి భారీగా కోతలు పెట్టాలి. అండ్ మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క మాట కోటేశ్వర గారు మీరు చెప్పిన 2 పాయింట్స్ కరెక్ట్. మూడవ సొల్యూషన్ అప్పులు అన్నది ఇవ్వాలి. అదే చెప్తుంది. అప్పులు తేవడానికి నేను చెప్పబోతున్నది, అప్పులు తేవడానికి FRBM అంగీకరించదు. ఒకటి, ఇతర ద్వారా అప్పులు తీసుకురావడానికి స్పెసిఫిక్ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులని వీళ్ళు ప్రతిపాదిస్తే అవి ఇప్పుడున్నటువంటి అప్పులు, గతంలో తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల్ని ఏ విధంగా తీరుస్తున్నారు, తీర్చేటువంటి సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనేటువంటి విషయాలను పరిశీలించి బ్యాంకుల కన్సార్టియం గాని లేదా ఇతర సంస్థలు గాని వాటన్నిటిని అప్పుడు ఇస్తాయి. అందువల్ల అది మనకి గ్యారెంటీ లేదు. రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఇంకా ఇతర సంస్థల దగ్గరికి వెళ్ళు, ఇదిగో మేము స్పెసిఫిక్ గా మేము ప్రాజెక్టు పెడుతున్నాము, మాకు డబ్బులు కావాలి అంటే ఇస్తే ఇవ్వచ్చు. అవేవి, ఎందుకంటే అవి బడ్జెట్ తో నిమిత్తం లేదు, వాటికి బడ్జెట్ తో నిమిత్తం లేదు. అందుకని మొత్తం అన్సర్టెనిటీ, ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. ఇక మన వెంకటరెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఇప్పుడు రాష్ట్ర జిఎస్టిపిని దేశ జిఎస్టిపి కాదు, అది దేశ సగటు. కేంద్ర ప్రభుత్వ జిఎస్టిపి కాదు అది, దేశ సగటు వేరు, రాష్ట్రాలు కంపారిజన్. రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక తర్వాత రెండోది గాను, ఒక్కో సందర్భంలో మూడోది గాను అట్లా ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతా ఉంటుంది. అది అన్ని రాష్ట్రాలకి జరిగేది. వల్ల కేటాయింపుల్ని మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ వైజ్ గా కనుక చూసేట్లయితే దేనికి ఎంత కోత పెట్టారు, దేనికి ఎంత, అదేవిధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 36,000 కోట్లు అని చెప్పేసి దానిలో చూపించారు. కానీ గతంలో గత 10 ఏళ్లలో చూసినప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంత లేదు, కానీ డీటెయిల్స్ లేవు. గతంలో ఎంత కేటాయించారు, ఎంత కోత పెట్టారు, ఇప్పుడు 36,000 కోట్లు అనేటువంటిది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు అనేటువంటిది. ఎందుకంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటిది. అప్పులతోటి ఎంతకాలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? అందుకని అప్పులు అవసరమైనప్పటికీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సంపదల సృష్టి ద్వారా ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది, రెండవది ఉపాధి పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఆర్బీఐ ఫెసిలిటీస్, బారోయింగ్స్ ఇవన్నీ కూడా తెలంగాణ మనం వాటిపైన ఆధారపడడం అనేది చాలా కామన్ థింగ్. కానీ ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఉండాలి కదా వీటన్నిటిని అధిగమించడానికి, అది ముఖ్యం. లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కి, ప్రాజెక్టులకి రుణాలు ఇవ్వడానికి ఆల్రెడీ టిఆర్ఎస్ పాలకులు మొత్తం అంతా గీకేశారు అంటారు కదా, ఎక్కడ దొరికితే అక్కడ గరిష్టంగా అప్పులు తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లు ఉన్నాయి.
ఇప్పుడు కాళేశ్వరం